ఆమరణ నిరాహార దీక్ష సీఎం సీఎం దేశభక్తుల ఆమరణ నిరాహార దీక్ష దేశభక్తుల ఆమరణ నిరాహార దీక్ష దేశభక్తుల ఆమరణ నిరాహార దీక్ష సార్ ముఖ్యమంత్రి గారు రిజైన్ చేసినా మీరు ఈ ఆమరణ నిరాహార దీక్ష ఎందుకు చేస్తున్నారు? యో అమ్మా, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయటం కాదయ్యా, అసలు ఇట్లాంటోళ్ళు రాజకీయాలకే రాజీనామా చేయాలని మేము దీక్ష చేపట్టాం. అమ్మా ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకండి సార్. అలా అమ్మో, మా ప్రాణాలు పోయినా పర్వాలేదు, కనీసం మా సమాధుల పైనైనా ప్రజాస్వామ్య పునర్నిర్మాణం జరిగితే అంతే చాలు. సీఎం లాంటి అవినీతి పరులకు రాజకీయ సన్యాసం జరగాల. ఇదేదో అడవిలోకి వచ్చినట్టుగా ఉండవే. ఏ ప్రాంతం అన్నా ఇదే? అన్నా మీరు ఏ దళం అన్నా? మీ నాయకుడు ఎవరు చెప్పండి అన్నా. అను మీరు ఏ దళం తాలూకు? తెలంగాణమా, రాయలసీమ, దాచేపల్లె, శ్రీకాకుళం? అబ్బా అమ్మ, నడిచి కాళ్ళు పోయినాయి. మేము అన్నాం, దళ నాయకుడిని మాట్లాడుతున్నా. అన్నా నమస్తే అన్నా. మీ రాజకీయాల కోసం, మీ పదవుల కోసం జనాన్ని చంపేస్తారా? అదేంటని మేము అడిగితే హింస వదిలేయాలని, జనస్రవంతిలోకి రావాలని, నక్సలైట్లు ఎన్నికల్లో పోటీ చేయాలని మీటింగులా? ఎలారా మిమ్మల్ని నమ్మి మేము జనజీవన స్రవంతిలోకి వచ్చేది? ఎంతకాలం ఈ జనాన్ని మీరు ఈ రకంగా మోసం చేసేది? మా పీపుల్స్ పార్టీ మిమ్మల్ని క్షమించదు. అన్నా మేము కూడా మీ వైపే ఉన్నాం, మీ అజెండాని అమలు చేస్తున్నాం అన్నా. మా ఎజెండానా? అవునన్నా, మీ వర్గశత్రువు సీఎం, మీ పోరాటం సీఎం మీదనే. సీఎంను సంపాలనే కదన్నా. అన్నా మా పోరాటం కూడా సీఎం మీదనే కదా. అన్ను రేపు గాని ఆయన దిగిపోయి మేము పదవుల్లోకి వస్తే ఇంకంతా మీ ఇష్టం, మీరు ఎట్ట చెబితే అట్ట చేస్తామన్నా. మేము సిద్ధాంతాల పరంగా ఆయనతో ఫైట్ చేస్తున్నాం, మరి మీరెందుకు ఆయనతో ఫైట్ చేస్తున్నారు? పదవుల కోసమన్నా రాజకీయాలల్లా నేర చరిత్రున్నోళ్ళు ఉండకూడదంట, అందుకనే మమ్మల్ని తీసేస్తాడంట. అందులో తప్పే ఉంది. మీరు కూడా ఏందన్నా, రాజకీయం అంటే ఆ మాత్రం లేకుండా ఉంటే ఎట్లా? ఇప్పుడు ఉన్న పలంగా రాజీనామా చేయాలంటే ఎలా అన్నా? మేము కూడా రాజకీయం అడ్డం పెట్టుకునే కదా నా బతుకుతాడాము. మరి మీ మీద హత్య ప్రయత్నం చేసింది ఎవరు? అంత ధైర్యం ఎవరికుందన్నా? మా మీద మేమే హత్యా ప్రయత్నం చేయించుకుని ఇదంతా సీఎం చేయించినట్టు కలరిచ్చాం, ఇంతే అన్న. ఈ దెబ్బతో కళ్ళు తిరిగింటాయి సీఎం కి. మనం ఇప్పుడు ఆడుండామన్నా, ఏ ఫారెస్ట్ లో ఉండామో? మీకేం కావాలో చెప్పండి అన్న. డబ్బులు కావాలన్నా, ఆయుధాలు కావాలన్నా చెప్పండి. ఒక్క ఫోన్ కొడితే చాలు, నిమిషాల మీద అరేంజ్ చేస్తారు మనోళ్ళు. ఏం మనుషులరా మీరు? మనుషుల పశువుల అనే బదులు మనుషుల రాజకీయ నాయకుల అనాలరా మిమ్మల్ని. పోలింగ్ బూతుల దాకా నడుచుకుంటూ వెళ్ళి మీ మీద ఏదో ఒక నమ్మకంతో ఓటేసి గెలిపిస్తే ఆ జనాన్ని కూడా చంపేస్తారా? మీరు ఏదంటే అది నమ్ముతాంరా, మీరు ఏం చేస్తే అది ఒప్పుకుంటున్నాంరా. కసాయి వాడిని నమ్మిన గొర్రె బతుకైపోయిందిరా మా ప్రజలది. మంచి పనులు చేసే ఒక్కళ్ళిద్దరిని కూడా చెడ్డవాళ్ళని చేసి చంపకండ్రా. వాళ్ళకు ఎన్ని చెప్పినా మారను నాయుడు బాబు, వాళ్ళని ఇలా వదలకూడదు. మనుషులు తిరిగే చోట వీళ్ళు ఉండకూడదు సార్. సమాజం అనే వాసన వీళ్ళకి పడదు. సమాజానికి దూరంగా శాశ్వతంగా వీళ్ళను బంధించండి సార్. అయ్యా, న్యాయం అనేది ఇంకా మిగిలిందని నమ్ముతున్నాం. ఈ మృగాల తరపున వాదనలతో బెయిలిచ్చి వీళ్ళని మళ్ళీ మా మధ్యకు తీసుకురావద్దని మీకు చేతులెత్తి మొక్కుతున్నాను. ఆ నలుగురిని వ్యానెక్కించండి.
ఎస్ఐ గారు సార్ సెక్రటరియట్కి పోయే ముందు ఓసారి అన్నపూర్ణ హోటల్కి పోనివ్వండి. సార్ అదేనయ్యా, నాయుడు గారు అన్నపూర్ణ హోటల్కి. ఓకే సార్. నమస్కారం. నీ దగ్గరికి వచ్చానయ్యా. నా దగ్గర కాదు. నాకు రాజకీయ పునర్జన్మ ఇచ్చిన వాడికి మొక్కి వెళదామని వచ్చాను. అయ్యయ్యో, అంత మాట వద్దు సార్. నువ్వు నిజాన్ని న్యాయాన్ని గెలిపించావు నాయుడు. మంచి వాళ్ళకి మంచే జరుగుతుంది సార్. నన్ను ఓట్లేసి గెలిపించినాడు కూడా ఇంత ఆనందపడలేదు. ఇందులో మా స్వార్థం కూడా ఉంది సార్. మీరు మా ఆస్తి, మా ఆస్తిని మేము కాపాడుకున్నాం అంతే సార్. ఎంతో మందిని నమ్మి ఓట్లేస్తుంటాం. ఎప్పుడో ఎక్కడో మీలాంటి వాళ్ళ రూపంలో చిన్న ఆశ దొరుకుతుంది. ఆ ఆశ కూడా లేకపోతే బతకలేం కదా సార్. నీ రొట్టెల గురించి విన్నాను. ఆ రొట్టెలు పెట్టేవాడి మనసు ఎంతో గొప్పదనుకున్నాను. అది ఈ రోజు చూస్తున్నాను. ఒక సామాన్యుడిగా నువ్వింత చేస్తూ నాయకులుగా మేమెంత చేయొచ్చో చెప్పావు నాయుడు. నీ రొట్టె కూడా మాకెంతో స్ఫూర్తి. ఆ భగవంతుడు నిన్ను చల్లగా చూస్తాను. సంతోషం సార్. నాయుడు, నీలో నాయకుడున్నాడయ్యా. నమస్కారం సార్. జైల్లో ఉన్న 4 ఎమ్మెల్యేలకి బెయిల్ ఇవ్వకూడదని, ఏ లాయరు వాళ్ళ తరఫున బెయిల్ అప్లికేషన్ పెట్టకూడదని బార్ అసోసియేషన్ తీర్మానించింది. చెయ్, ఏం లాయరు నాటకాలు ఆడుతున్నారా? మేము ఎట్లా బయటకు వచ్చేది? అయ్యా, మీకెవ్వరికి బెయిల్ ఇవ్వకూడదని తాటికాయ అంత అక్షరాలు చదివింది మీరే కదా. హలో, నువ్వు మా లాయరేవే కదా? కరెక్టే సార్, నేను బార్ అసోసియేషన్ మెంబర్నే. వాళ్ళని కాదంటే నా లాయర్ ఉద్యోగమే పోతుంది. పోతే పోయిందిలేవా, తొక్కల ఉద్యోగం డబ్బులు మేము ఇస్తాంగా. లాయర్ ఉద్యోగం ఉంటే కదా సార్ మీరు డబ్బులు ఇచ్చినా నేను బెయిల్ తెచ్చినా. అయితే ఇప్పుడు ఎట్టో లాయరు, ఏ రాజ్యాంగంలో రాసిందా మాకు బెయిల్ ఇవ్వకూడదని? ప్రతి పని రాజ్యాంగ ప్రకారమే జరుగుతుందా సార్? మీకు అసలు దాంతో పనే లేదు కదా సార్. నోరు మూసుకొని ఇప్పుడు ఏం చేయాలో చెప్పు. ఇక భారం అంతా భగవంతుడి మీదే సార్. ఏంటి శివరామయ్య గారు, మా పరిస్థితి ఏంటి? బొక్కలో వేసి బెయిల్ కూడా రాకుండా చేశారు. అదే ఆలోచిస్తున్నామండి. ఇక్కడంతా మీ గురించే చర్చ. ఏం చేయాలో తెలియడం లేదు. ఏదో ఒకటి చేయండి సార్. చేసేదేం లేదు, కొంతకాలం అక్కడే ఉండండి. కొద్దిగా పరిస్థితులు చక్కబెడతారా చూద్దాం. ఇంకా ఏంటంటే చూసేది? జైల్లో ఉండి సెల్ మాట్లాడడానికి ఇదే మనం ఇల్లు అనుకున్నారా? బుద్ధిగా ఖైదీలాగా ఉండండి. అంతా ఒకటైపోయారా? ఏదో ఒకటి అయ్యాం. ఈ టెన్షన్ పిచ్చి పనులు చేయకముందు ఉండాలి. ఇలా ఇంకా ఎంతకాలం ఉండాలరా? బెయిల్ వచ్చేదాకా. అది ఈ జన్మకు రాదు. నలుగురు ఒక చోట ఉన్నారు కాబట్టి ఒకరికొకరు కనీసం తోడుగా ఉంటారు. ఏం కావాలి సార్? ఒక ప్లేట్ యాభై బస్తాలు జొన్న. ఇదిగో బాబు, ఉత్తరం తీసుకెళ్ళి ఆ ముసలానికి 50 కేజీలు కందిపప్పు. దానికి మంచిది. వెళ్ళు. ఎన్ని దినాల నుంచి నడుస్తానికి వ్యవహారం? వ్యవహారం ఏంటయ్యా, చెప్పేదేదో సరిగ్గా చెప్పాడు. గద్దరే ప్రేమ్ కహాని. ప్రేమ్ కహానా? అవు. ఒళ్ళేమన్నా పొగరగా ఉందా? పొగరు కాదు. ఏంది ఇది? ఎవరిచ్చారు ఇది? ఎర్రగా బుర్రగా ముద్దుకున్నాడే గాడు. బంగారు బతుకు. ఒరేయ్, వాడు మన పోస్ట్ మ్యాన్ రా. పట్టుకోండి పట్టుకోండి. బాబాయ్ గుర్తుపట్టేసింది బాబాయ్. పట్టుకోండి పట్టుకోండి. బాబు, ఆగు ఆగు ఆగు.
ఒరే పోస్ట్ మ్యాన్, ఇంత బలవంతంగా ఎందుకు పెడుతున్నామో తెలుసా? ఎందుకు పెడతారు? ఎంతో మందికి ఒక్క రూపాయికే భోజనం పెట్టి వాళ్ళందరిలో ఆనందం చూస్తాడు రా నాయుడు. కానీ తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే అన్నపూర్ణ మూత్రం నువ్వు తీసుకొచ్చినప్పుడేరా అతని మొక్కల్లో మేము ఆనందం చూసేది. ఏంటమ్మా అన్నయ్య దగ్గర సిగ్గుపడుతున్నావు? చెప్పు. అన్నయ్య, నీకు తెలుసు కదా, నాకు సంతోషం వచ్చినా బాధ వచ్చినా నీతోనే చెప్పుకుంటానని. చెప్పమ్మా. నా గురించి ఆలోచించేది, నన్ను ప్రేమించేది నువ్వొక్కడవే అన్నయ్య. కానీ అలాంటి మనిషి ఇంకొకరున్నారన్నయ్య. నీకోసం ప్రాణం ఇస్తాను, నిన్ను పెళ్లి చేసుకుంటానని అన్నాడన్నయ్య. కానీ నేనేమన్నానో తెలుసా అన్నయ్య? నాకు ప్రాణానికి ప్రాణం, నాకు కళ్ళు లేకపోయినా తన కళ్ళుతో లోకం చూపిస్తున్న మా అన్న ఆలోచనే నాకు ముఖ్యమని.